सर को सर 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 ఇప్పటి వరకు కూడా మాట్లాడుతున్నట్టు మరి ఇది చాలా ముఖ్యమైన బ్రిడ్జ్ 2014లో అప్పుడు కొత్తగా నేను టీఆర్ఎస్ పార్టీలకు వచ్చి ఇక్కడ పోటీ చేయమన్నప్పుడు అంత మంచి మిత్రులు శ్రీను రాజు వీళ్ళంతా ఈ నాయకులంతా మంచి మిత్రులు. కానీ రాజకీయాలలో కొద్దిగా దూరం ఉండరు. ఒక్కడే మా బుచ్చని ఎడున్నాడు కనబడతలేడు. ఏదో ఒక కార్యకర్త ఉండి ఇక్కడ అప్పుడే కొంతమంది మాజీ సర్పంచ్ ఆనందరావు గారే కావచ్చు, ఏది ఉన్నా కానీ మన డైరెక్టర్ జలపతి రెడ్డి కనబడతాడు, జలపతి రెడ్డి ఇట్లా కొంతమంది మీ అంటే మేము ఉంటామని వచ్చి చెప్పినారు. అప్పుడు ఒక మాట, మరి బ్రిడ్జి చేస్తామని వచ్చి చెప్పాలి అన్నారు. తప్పకుండా చెప్పుదాం, ఇక టైం ఉన్నది. నేను ఇక్కడ చెప్పడం జరిగింది. నేను చెప్పడం అంటే అప్పుడు రాజకీయాల్లో కొత్త. ఇంత పెద్ద బ్రిడ్జ్ మనం చెప్పిన నమ్మాడు, ఉన్నమాడే చెప్తున్నా. ఎందుకంటే నేను రాజకీయాలకే కొత్త. డాక్టర్గా నేనంటే బాగా గౌరవం. మనం ఎన్నో క్యాంపులు చేసాం. ఇక్కడ ఉన్న గిరిజనులను తీసుకుపోయి మా ఎంపీటీసీ ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళకి బట్టలు కూడా ఉండేటివి 2007లో గోండు మహిళలకు. ఫస్ట్ ఆపరేషన్ అటు జగన్నాథ్పూర్లో చేసామంటే కన్నుదే ఇక్కడే, అక్కడి నుంచి అనుభవం. కానీ రాజకీయంగా అంత లేదు. ఉన్నమాట ఎవరు చేస్తున్నారో అవి మనం చెప్పుకోవాలి, తప్పదు. మనకు చేసిన వాళ్ళని గౌరవించుకోవాలి. ఇప్పటి వరకు కూడా చెప్పాను. ప్రేమత నాయకురాలు కవిత గారిని వడ్డలింగాపూర్లో, ఎందుకంటే ప్రచారంలో పార్లమెంట్ సభ్యురాలు కాబట్టి ప్రతి ఊరికి రాలేదు కాబట్టి వడ్డలింగాపూర్ సర్కిల్లో 4 ఊర్ల 10 ఊర్లకు జనాలు పిలిచి అక్కడ మళ్ళీ అనౌన్స్ చేయించినాం. మరి ఆ తర్వాత ఏ రకంగా కార్యరూపం దాల్చిందనేది అన్న ఈశ్వరన్న గారికి మంత్రివర్యులుగా అప్పుడు నేను ఓడిపోయిన శాసనసభ్యులకు తెలుసు. ఒకటి మాత్రం ఈ వేదికపై నుంచి ఇక్కడి ప్రజలకు, ఇక్కడి నాయకులకు, మరీ ముఖ్యంగా ప్రియతమ నాయకురాలు కవిత గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సభాముఖంగా. ఎందుకంటే ఈ ఫౌండేషన్ వేసినాడు కావాలని అడిగింది మనం. కానీ ఇక్కడ ఫౌండేషన్లో అధికారికంగా నేను ఉండే పరిస్థితి లేదు. ఉండొచ్చు, కానీ ఒక మీటింగ్లో ఈ వేదిక పైన కూర్చునే పరిస్థితి లేకుండే. వారప్పుడు నాకు ఈ పరిస్థితి లేదని చెప్పి 2000 మందితోటి సభ మనం బోర్నపల్లి గ్రామ శివార్లో ఏర్పాటు చేసుకొని నన్నే సభాధ్యక్షత వహించున్నారు. ఈరోజు మీ అందరి దయతోటి, మీ అందరి అభిమానంతో మీరు అలా గెలిచి ఈరోజు బ్రిడ్జ్ ప్రారంభోత్సవ సందర్భంగా సభాధ్యక్షత వహించే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. బస్సును ప్రారంభించి ఇవాళ ఈ బ్రిడ్జ్ ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఏదో బెల్లాల కడం అనుకుంటాం, కానీ ఇది సుదూర ప్రాంతాలకు కనెక్ట్ చేసే బ్రిడ్జ్. దానికి వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారి ముందు ఒక కోరిక, ఇక్కడ ప్రజల కోరిక, ఇక్కడ ఒకటి కంప్లీట్ ఆదివాసీ గ్రామం ఉన్నది సార్. జగన్నాథ్పూర్ రాయకల్ పట్టణంలో అప్పుడు గవర్నర్ గారు, కేంద్ర ప్రభుత్వ మంత్రి పేరే ఉండే జువెల్ ఓరం గారు, కేంద్ర గిరిజన శాఖ మంత్రి గారైన జువెల్ ఓరం గారు మాట ఇచ్చిండ్రు బ్రిడ్జి చేస్తామని చెప్పి. మరి వారు ఇచ్చిండ్రని చెప్పి విడిచిపెట్టలేదు. ప్రియతమ నాయకురాలు నేను కవిత గారు ఢిల్లీలో వెళ్ళి పార్లమెంటు భవన్లో జువెల్ ఓరం గారిని కలవడం, అక్కడ కవితమ్మ గారు పిఏ కౌశిక్ గారు ఉంటాడు, ఒక 10 సార్లు పోయి జ్ఞాపకం చేసి ఉంటాడు. కవితమ్మ గారు 10 సార్లు జ్ఞాపకం చేశారు, కానీ అది ఎక్కడి గొంగలు అక్కడనే ఉన్నది. అదంతా కొడితే 10 కోట్లది. కానీ ఇలా 70 కోట్ల బ్రిడ్జ్ మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది పూర్తయిన సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళ మాటలు గాలి మాటలు అయిపోయినాయి.
మరి ప్రభుత్వం అప్పుడున్నది ఇప్పుడున్నది కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. జోలవరం గారు గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఎంత చేసినా కాలేదు. అది వాస్తవం. రాయకల్ మండలం కాదు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ మాటలు విన్నారు. రాయకల్లో సాగు మాట ముచ్చట కాదు. ఆ నోటి ద్వారా ఇక్కడ ఉన్న నాయకులందరూ తలుపుతున్నారు, అందరు విన్నారు. ఇప్పుడు మా అన్న ఈశ్వరాన్ని కోరుతా ఉన్నా, జగన్నాథ్ బ్రిడ్జ్ చేయిస్తే ఒక విలేజ్కే కాదు, మల్లాపూర్ మండలకు కనెక్టివిటీ వచ్చి డైరెక్ట్గా మెట్పల్లికి కొరట్లకు చాలా ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. అది ఒకటి చేయించాల్సిందిగా వారి కోరుతూ నేను ఇంతటితో ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, కానీ వీళ్ళ గోస తీర్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మధ్య ప్రజలకు ఒక అనుసంధానంగా రవాణా సౌకర్యం కావచ్చు, ఇంకా కూడా వాళ్లకు మెరుగ్గా సౌకర్యాలు అందించే విధంగా ఉంటుందని చెప్పేసి మన మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు వారి చొరవతోటి ఈరోజు 70 కోట్లతోటి ఈ యొక్క బ్రిడ్జి మనం ఆ రోజు శాంక్షన్ చేయించుకున్నాం. మొన్న కూడా కవితక్క వచ్చి ఈరోజు ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని వారు శాంక్షన్ చేయించిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా మన సంజయ్ అన్న గారు కోరిన వెంటనే సందర్శించి వెళ్ళడం జరిగింది. అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ప్రజల అభివృద్ధి ఒక నాయకురాలు తీరిస్తే ఆ అభివృద్ధి వాళ్ళ కళ్ళల్లో మొన్న చూడడం జరిగింది. దీక్షలు చేసిరు, ఎన్ని పోరాటాలు చేసిండ్రు, అయినా ఫలించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క కళ సాకారం చేసింది. ఎల్లప్పటికీ కూడా మనం అన్నం పెట్టిన కన్న తల్లిని ఏ విధంగా మర్చిపోమో ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పటికీ కూడా మరవద్దని చెప్పేసి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తూ మనకి ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలు మన మంత్రి ఈశ్వరన్న గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మరి మనకు ఇదివరకు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి మేడం కవిత గారికి కూడా మనం ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక మంచి అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. నిజంగా కూడా చాలా దురదృష్టకరం తను ఇక్కడ ఎంపీగా ఓడిపోవడం అనేటువంటిది. ఒక మంచి నాయకులు పోతే ఈ ప్రాంతానికి ఎంత నష్టం జరుగుతుందో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నిజంగా ఎంత ధైర్యం ఉండేదంటే, కవిత మేడం ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నంత బరాబర్ అభివృద్ధి అట్నే జరుగుతుంది, ప్రజలకు ధైర్యం అట్నే ఉంటుంది. అవన్నీ మనంగా కోల్పోయేటువంటి పరిస్థితి. ఇలా వచ్చినటువంటి వాళ్ళ మాటలు కూడా మనం చూస్తున్నాం. నేను పేరు కూడా ఎత్తుకోదలుచుకోలేదు. ఏం చెప్పిండ్రు, ఏం చేస్తారు, ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం మాట్లాడతాను. ఎవరన్నా అడిగితే వాళ్ళ మీకు లొల్లికి పోతారు, కోటేదానికి పోతారు, ఆ ముచ్చటే మర్చిపోతారు, కత్తులు దింపుతారు. అయ్యా మా కత్తులు కరాటలు కాదయ్యా, నువ్వు చెప్పినావు కదా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పినావు, 15 రోజులు అన్నావు. 15 రోజులు కాదయా, సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరాలు అడుగు పెట్టినాం. తెచ్చినావా మరి, ఇచ్చినావా? ఇప్పుడు రాగా మేము చూసుకుంటూ వస్తాను, పసుపు బిక్తున్నారు, మా పసుపు రైసులు పసుపు బిక్తున్నారు. ఏది బోర్డు ఎటువాయి మరి, ఏ బోర్డు కంటే మంచిది తెస్తాను, మంచిదో చెడ్డో తెచ్చినావా మరి? గది చేసి మాట్లాడు, అది చేసి మాట్లాడు. మేము కూడా 20 ఏళ్ళకెళ్ళి రాజకీయాలు వెళ్ళామయ్యా. ఎవరైనా ప్రజలకు ఏదైనా మాట చెప్పి మా చేత కాకపోతే వాళ్ళ ముఖం చూపించి కూడా మాకు ఇష్టం ఉండదు. వాళ్ళ చూపియలేం, ఆ ఊరు దాటిపోలేం. అడుగుతారు కావచ్చు ఏం సమాధానం చెప్పాలని, మాకు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం. కానీ ఇలా రాజకీయాలలో ఎవరైతే అబద్ధాలు చెప్తారో, ఎవరైతే దొంగ మాటలు చెప్తారో, ఎవరైతే లంగ మాటలు చెప్తారో, ఎవరైతే దౌర్జన్యంగా మాట్లాడతారో గాళ్ళ ముచ్చట వింటామా మనం? ఎవరి ముచ్చట వినాలి? కళ్ళ మాట కనబడతలేదు. అభివృద్ధి అసలు ఏం చేసినారో చెప్పాలి. మన లెక్కనే వాళ్ళు కూడా 6.5-7 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు. ఈ దేశంలో ఉన్న రైతులకు ఏం చేసిండ్రు, యువకులకు ఏం చేసిండ్రు, ఏ ప్రాంతానికి ఏం చేసిండ్రు, హైదరాబాద్కి ఏం చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండ్రు? మొన్న వరదలు వస్తే ఏమన్నా పైసలు ఇచ్చిండ్రా? లేకపోతే మొన్న కరోనా వస్తే ఎవరికైనా అరే తెలంగాణ కూడా రాష్ట్రం, ఇక్కడ ప్రజలు ఉన్నారు, 4,50,00,000 మంది ఉన్నారు, వీళ్ళు కూడా మనుషులే అనేటువంటి సోయి జ్ఞానం ఉన్నదా? ఉంటే వీళ్ళకి ఆర్థిక సాయం చేయాలనేటువంటి ఆలోచన చేయాలి కదా. అది మాట్లాడరు.
తెలంగాణ రావడానికి పూర్వం అనేక సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. ఈ బోర్నపల్లి బ్రిడ్జి గురించి అనేక ఉద్యమాలు జరిగినాయి. ఇంతకుముందే మిత్రుడు చెప్పినట్టు ఈ బ్రిడ్జి అవుతుందనే ఆశ మాకెన్నడూ లేదు అని ఇప్పుడే మన ముందర చెప్పిండ్రు. ఇది తన అభిప్రాయం కాదు, నాకు తెలిసి ఈ ప్రాంత ప్రజలందరి అభిప్రాయం. కానీ ఈనాడు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి మాట వెళ్ళి మరి దాదాపుగా ఒక 5 నుంచి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ చిన్న విషయం ఏం కాదు. నాకు తెలిసి నాటి రోజులలో అయితే ఇది 20 ఏళ్ళు కడుతురో 25 ఏళ్ళు కడుతురో 6 సంవత్సరాలలో బ్రిడ్జిని కట్టి మన చేతికి అప్పచెప్పినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో అనేకం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక కళ. నిజంగానే మీరు అన్నట్టుగా ఓ కాళేశ్వరం ప్రాజెక్ట్ అట కడతారట, నీళ్ళు ఇస్తారట, 45 లక్షల ఎకరాలకే నీళ్ళు ఇస్తారట. ఇది నమ్మచ్చునా అని అవహేళన చేసినటువంటి విషయాలు మనం విన్నాం. ఇలా ప్రాజెక్టు పూర్తయి 3.5-4 ఏళ్లలోనే 1000 రెసిడెన్షియల్ స్కూల్ పైసలు ఉన్న వాళ్ళు కొనుక్కొని తెచ్చుకొని దాచుకుందరు. పైసలు లేని వాళ్ళ సంగతి అంతే. వచ్చేటోళ్ళకు పైసలు ఉండకపోవు, మళ్ళీ వాళ్ళు బ్లాక్ చేసి అమ్ముదురు. దానికి పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ ఎక్కడ మనం చూస్తలేము. విషయం చిన్నదే కావచ్చు, కానీ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మీ అందరూ అనుభవిస్తున్నటువంటి విషయాలే. మరి వెలికి తీసి వాళ్ళకి సంక్షేమం అందించినటువంటి ముఖ్యమంత్రి. ఎన్నడన్నా చూస్తామా బీటీ కార్మికులకు పెన్షన్ వస్తుందని ఎవరైనా ఆలోచించిండ్రా? మన ప్రాంతంలో చాలా ఎక్కువ బీడీ కార్మికులు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ మన ప్రాంతంలో కూడా ఉన్నారు. వాళ్ళు బీడీ కార్మికుల కోసం ఒక పెన్షన్ ఇవ్వాలి, ఎవరు ఆలోచించలే. అదేవిధంగా ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వాలి, ఎవరు ఆలోచించలే. ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. మనం ఎంతో గొప్పగా ముందుకు పోతున్నాము. అన్ని వర్గాలను